ఈ ప్రత్యేకమైన సమయమందు ఒక గీతాన్ని మనం విందాము. మన మధ్యకు హైదరాబాద్ నుండి అనేక సంఘములను స్థాపించి రాత్రి కాలములో మెసేజ్ ఉంటుంది. మన మధ్యకు హైదరాబాద్ నుంచి వచ్చిన అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు, వారు మరి మా మామయ్య గారికి జానయ్య గారికి చాలా ఆత్మీయులు. జానయ్య గారిని తండ్రి గారిగా భావించి మాట్లాడేవారు. ఎన్నోసార్లు ముదునూరుపాడు షాల్లో వాక్యము చెప్పడం జరిగింది. మా పెళ్ళైన కొత్తలో 94వ సంవత్సరంలో ముదునూరుపాడు వచ్చి వారి బోధ చేయటం, అది ఫస్ట్ టైం వారిని చూచాము. అది మొట్టమొదటి మెసేజ్ అప్పుడు వినడం జరిగింది. వారి పాటలు చక్కటి స్వరాన్ని దేవుడిచ్చారు. వారి పాటలు మేము మా కారులో పెట్టుకుని వింటూ వెళ్ళేవాళ్ళం. దేవుడు వారిని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకై సైన్స్ పెడుతూ ఉన్నాము. వారి ప్రోత్సాహమని తెలియచేస్తూ, వారికి వచ్చిన ఆలోచన గమనించాలని తెలియచేస్తూ సాయంకాలం సందేశాన్ని ఇస్తారు. ఈ సమయంలో అయ్యగారిని అపోస్తలుడు రంజిత్ ఓఫీరయ్య గారిని ఆహ్వానిస్తూ వారిని ఒక పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాము. అయ్యగారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరూ మర్నాథ చెప్పండి. అయ్యగారికి గట్టిగా చెప్పండి, మర్నాథ మరనాథ. కొంచెం మొత్తం ప్రపంచ పటంలో సిలువ జెండా రెపరెపలాడాలంటే ప్రపంచమంతా వినబడేటట్లుగా చెప్పాలి. మరనాథ. దేవునికే మహిమ కలుగునుగాక. కీర్తన విందాం. చాలా వందనాలు అయ్య గారు. మరణాత అందరికీ వందన మరణాతలు. వాళ్ళు కూర్చోవచ్చండి, నిలబడచ్చా? ఓకే. నాకు ఈ సమయం అనుగ్రహించినటువంటి దైవజనులు రెవరెండ్ అద్భుత కుమారయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను దేవుని సన్నిధి అనుభవించాలని ఇక్కడికి వచ్చాను. మరి వారు ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఇటీవల నేను రాసినటువంటి ఒక పాట, దేవుడు వ్రాయించిన పాట, ఆశ్చర్యకరుడా అనే పాట పాడతాను దేవుని మహిమ కొరకు. ఆర్కెస్ట్రా వారు ఉన్నారండి, దయతో సహాయం చేస్తే మంచిది. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. రాజులందరి నేలు మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు. రాజులందరి నేలు మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా
భస్మము చేసిన బలశూరుడా, శత్రువు చేతిలో అస్త్రములన్నిటి భస్మము చేసిన బలశూరుడా, నా వైరులను నిరాయుధులను ఊరేగించిన రణధీరుడా, నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. చోరుల చేతిలో చిక్కిన నన్ను ప్రియమార పిలిచితివి దీనావనా, చోరుల చేతిలో చిక్కిన నన్ను ప్రియమార పిలిచితివి దీనావనా, కోల్పోయిన నా సర్వము మరలా నాకు సగిన చిరమహిమాధన, కోల్పోయిన నా సర్వము మరలా నాకు సగిన చిరమహిమాధన, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. చేతులు పైకెత్తి చప్పట్లు, అందరూ సంతోషంగా చేతులు ఎత్తి చప్పట్లు కొడదాము. మంత్రపు శక్తుల బంధములన్నిటి తెంచిన విశ్వపు వీరాసన, మంత్రపు శక్తుల బంధములన్నిటి తెంచిన విశ్వపు వీరాసన, పగతురమాన్పగ పసివారల స్తుతి బ్రహ్మాస్త్రము చేసిన దైవమా, పగతురమాన్పగ పసివారల స్తుతి బ్రహ్మాస్త్రము చేసిన దైవమా, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, రాజులందరి నేలు మహారాజువు,
ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్య గారు. అందరికీ మరణాతం. చక్కటి కీర్తన విన్నాము. మా పెళ్ళైన కొత్తలో అయ్యగారు మెసేజ్ ఇవ్వటానికి వస్తే ఖచ్చితంగా పాట పాడమని మేము కోరుకునేవారం. మా బావగారులు అందరూ కూడా, మా జాన్సన్ బావగారికి, మా రెండో బావగారికి మరి ఆ పాటలంటే అయ్యగారి పాటలు బాగా ఇష్టం. టైం అయిపోతుంది అని అన్నా కానీ మీరు పాట పాడి ఆ తర్వాత మెసేజ్లోకి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసేవారము. పాడుతుంటే ఆ రోజులు 95, 96, 97 ఆ సమయాలు, ఆ సంవత్సరాలు గుర్తుకొచ్చాయి. చక్క పాట పాడి దేవుని మహిమపరచిన అపోస్తలుడు రంజిత్ తోఫీర్ గారికి ఈ బైబిల్ మిషన్, ఈ మహాసభల తరపున కృతజ్ఞతలు మరణాత తెలియచేస్తున్నాం. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక.